ఇదిలా ఉండగా అక్కడ వ్రేపల్లిలో నందుడు తనకు కొడుకు పుట్టాడని విని మహదానందం పొందాడు. సమర్థులు, వేదం తెలిసిన వారు అయినటువంటి బ్రాహ్మణులను పిలిపించాడు. తాను స్నానం చేసి శుచి అయి అలంకరించుకున్నాడు. ఈ బ్రాహ్మణుల చేత స్వస్తివాచకాలు, శుభాశిస్సులు, పుణ్యాహవాచనాలు చేయించాడు. బాలుడికి పుట్టినప్పుడు చేయవలసినటువంటి శుభకర్మలన్నీ చేయించాడు. పితృదేవతలకు తృప్తిగా పూజలు చేశాడు. 2,00,000 పాడి ఆవులను ఆభరణాలతో అలంకరించి దూడలతో సహా బ్రాహ్మణులకు దానాలు చేశాడు. బంగారు చెంబులు, ఆభరణాలు, నూతన వస్త్రాలు సమర్పించాడు. పెద్ద కొండల వంటి నువ్వుల రాసులను కూడా బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ బ్రాహ్మణులందరూ ఈ నందగోప కుమారుడు సమస్త సంపదలతో తులతూగుతూ శత్రువీరులను జయించి దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించారు. ఆ వ్రేపలలో దుందుభులు మ్రోగించారు, గాయకులు ఆనందంతో పాటలు పాడారు, సూతులు వందిజనులు స్తోత్రాలతో కీర్తించారు. రక్షణను, క్షేమాన్ని సూచించే బాకాల మ్రోతలు చెవులకు ఇంపుగా వినిపించాయి. దుందుభులు మురసె గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి, క్రందుగా వీతించే భద్రకాహళరవముల్. గొల్ల నాయకుల ఇండ్ల వాకిళ్ళు చిగురుటాకుల తోరణాలతో, మనోహరమైన తీవలతో, గొప్ప కేతనములతో, ధూపముల పరిమళములతో ఇంపుగొలిపినవి. గోపకులందరూ తమ పశువుల శరీరాలకు పసుపు నూనె పట్టించి, పశువులు బంగారు రంగు నెమలిపించములలాగున పచ్చని పసిమి రంగుతో వెలుగొందుతూ మందలలో చంగనాలు వేశాయి. బాలుడు పుట్టిన శుభవేళ ఆ మందలలో లేగదూడలు చంగనాలు వేశాయి. పోతరించిన వృషభాలు ఉత్సాహంతో కణిల్లుమని రంకెలు వేశాయి. ఆవులు పుష్కలంగా పాలను వర్షించాయి. క్రేళ్ళురికి మసలెలేగలు మల్లడిగుని మల్లడిగుని రంకెలిడియ మద వృషభంబుల్ చెల్లుగా మొదవుల పొదగుల జల్లించెం బాలు బాలు సంభవ వేళన్. నందుడు ఆ సమయంలో తృప్తిగా దానాలు చేశాడు. ప్రతిదినమూ వచ్చి పుణ్యకథలు వినిపించే బ్రాహ్మణులకు, స్తోత్రపాఠాలు చేసే వంది గాయకులకు, గరిడీలు, ఇంద్రజాలాలు, పగటి వేషాలు మొదలైన విద్యలపైన బ్రతికే జనానికి, దారిద్ర్యంతో బాధపడుతూ దగ్గరికి చేరిన వారికి అందరికీ వారు అడగక ముందే గోవులను, ధనాన్ని కోకొల్లలుగా దానాలు చేశాడు. ఆనాడు గోపకులందరూ నందుని, నందనుణ్ణి చూడటానికి బయలుదేరారు. అందరూ అంగీలు దొడుక్కున్నారు, తలచుట్లు చుట్టుకున్నారు, బంగారు ఆభరణాలు, అందమైన దుస్తులు ధరించారు. అందరూ శుభకరములైన పసుపు మొదలైన పదార్థాలు తీసుకుని నందుడి ఇంటికి వెళ్ళారు. ఆ పుట్టినవాడు లక్ష్మీదేవికి భర్త కనుక అందరూ సంపదలతో తులతూగుతూ బయలుదేరారు. అలా వచ్చి ఆ బాలుణ్ణి చూసి గోపకులందరూ ఆనందంతో పొంగిపోయారు. ఉత్సాహంతో చెలరేగి నేతులను, పెరుగులను, పాలను, నీళ్లను, వెన్నను ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ, ఒకరిపై ఒకరు చలోక్తులు విసురుకుంటూ వసంతోత్సవం జరుపుకున్నారు. ఏతించి చూచి చెలగుచు నేతుల పెరుగులను, పాల నీళ్లను, వెన్నన్ ప్రీతి వసంతములాడిరి ఏతరులై సరస భాషలెసగన్ గొల్లల్. గోప యువతులు కూడా ఏనాడు నోచిన నోముల ఫలమో గాని ప్రొద్దున్నే లేస్తూనే ఒక శుభవార్త చెవులారా విన్నాము. మన యశోదమ్మ చిన్న పాపడిని కన్నదట, చూచి వద్దాము రండమ్మా అని ఒకరినొకరు నిద్రల నుండి లేపారు. ఏమి నోము ఫలము, ఏమి నోము ఫలము, ఇంత ప్రొద్దు ఒక వార్త వింటిమి అబలలార వీనులలరా. ఏమి నోము ఫలము, ఇంత ప్రొదక వార్త వింటిమి అవలలార వీనులలరా. మన యశోద
మన యశోద చిన్ని మగవాని గనెనట చూచి వద్దమమ్మ సురతులారా అంటూ వాళ్ళంతా కూడా వచ్చారట. ఆ గోపికలు సహజంగానే సున్నితమైన హృదయాలు గలవారు. ఈ వార్త వినేసరికి తొందర ఎక్కువయింది. అపూర్వంగా అలంకారాలు చేసుకుని ఇళ్ల నుండి బయలుదేరారు. అందరికీ త్వరగానే నడవాలని ఉన్నది గాని విశాలమైన బిరుదులు, పొంకమైన వక్షోజాలు, నడుము పిడికిట్లో ఇమిడేటంత సన్ననిది ఇంకెలా త్వరగా నడవగలరు? నెమ్మదిగా నడకలు సాగుతున్నాయి. కన్నులు మాత్రం ఆనందంతో విశాలంగా విచ్చుతున్నాయి. పెద్ద తుమ్మెద రెక్కల వలె నల్లనైన పెద్ద తలకొప్పులు చక్కగా ఊగుతున్నాయి. లక్ష్మీ కళలు కూడా ఆ గోపికల అందమైన ముఖాలలో కనిపించడానికి తడబాటు పడుతున్నాయి. నందుని ఇంటి ప్రాంతానికి చేరుకునేసరికి దాదాపు పరిగెత్తుతున్నంత వేగంగా నడకలు సాగాయి. అప్పుడే వేసుకుని వచ్చిన జడ ముడులు విడిపోయాయి. వక్షస్థలం పైన ఉన్న హారాలు అల్లల్లాడిపోయాయి. కర్ణపత్రాల బంగారు కాంతులు వారి చెక్కిళ్లపై వినోదాలు చూపాయి. పయ్యద కొంగులు గాలిలో వయ్యారంగా నాట్యాలు చేశాయి. ఆ విధంగా ఆ గోపికలు యశోద ఇంటికి చేరి ఎంతో ఉత్సాహంతో చిన్ని కృష్ణుణ్ణి చూశారు. అతడు దానవులను జయించే విష్ణువే గదా. వేడుకతోడ క్రొమ్ముడులు వీడకుచో పరిహార రేఖలల్లాడ గపాల పాలికల హాటక పత్ర రుచుల్ వినోదవంబాడ పటాంచలంబులసియాడగజేరి యశోద ఇంటికి చేడియలేగి జూచిరొగి విష్ణుని చిన్ని కృష్ణుని చూచి సంతసించి తెచ్చిన కానుకలు ఇచ్చి గోపికలు చిన్ని కృష్ణుని చూసి చాలా సంతోషించారు. తాము తెచ్చిన కానుకలు ఇచ్చారు. పాపనికి నూనె తల ఎంటి పసుపు బూసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టిరా గల్లి తొట్లను నిచి దీవించి పాడిరి అయి యువిదలల్లా. గోపికలందరూ కలిసి ఆ బాలుడి తలకు నూనె అంటి శరీరానికి పసుపు పూశారు. శుభ్రంగా స్నానం చేయించారు. చివరగా ఇదే నీకు శ్రీరామ రక్ష అని కొన్ని నీళ్లు చుట్టూ తిప్పి చల్లారు. తొట్టెలో పడుకోబెట్టి దీవించారు. పాట పాడారు. జోజో కమలదళేక్షణ జోజో మృగరాజమధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందువదన జోజో అంటూ జోలపాటలు పాడారు. జోజో కమలదళేక్షణ జోజో మృగరాజమధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందువదన జోజోయనుచున్. ప్రళయ సమయంలో ఎన్నో రకాల జగత్తులను నీటిలో ముంచివేసి తాను ప్రకాశిస్తూ ఉండే ఆ మాయలాడు గోపికల చేతుల్లో జలకాలాడుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాడు. లోకాలన్నింటినీ జోకొట్టి నిదురబుచ్చుతూ తాను మాత్రం మెలకువగానే ఉండే ఆ అందగాడు గోపికలు జోకొట్టుతూ ఉంటే నిద్రపోయినట్లు కనులు తెరవకుండా కదలకుండా పడుకున్నాడు. లోకములు నిదురవోవగ జోకొట్టుచు నిదురవోని సుభగుడు రమణులు జోకొట్టి పాడ నిదురంగై కొను క్రియన్ ఊరకుండే కను తెరవకయున్. కష్టాలు అనేవి ఎరుగని మహాత్మునికి పశువుల కాపరుల ఇంట బాధలలో పెరుగవలసిన స్థితి కలిగింది. కర్మములు అనేవి లేకుండా తానొక్కడే ప్రకాశించే విష్ణువు జాతకర్మలు జయించుకున్నాడు. తానే జగత్తులకు తల్లి తండ్రి అయి తల్లిపాలు అనేవి ఎరుగని వాడు నేడు యశోదాదేవి చనుబాల రుచి మరిగినాడు. పెరుగుట తరుగుట అనేవి ఎరుగని పరబ్రహ్మము ఈనాడు యశోదమ్మ ఒడిలో పెరుగసాగాడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.